అందరికీ శుభోదయము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో ప్రీవియస్ ఎపిసోడ్స్కి కంటిన్యూషన్గా మనం లాస్ట్ ఎపిసోడ్ బిఫోర్ 100th ఎపిసోడ్ వి డిస్కస్డ్ అబౌట్ స్టాండింగ్ ఆసనాస్. ఆసనాల్లో స్టాండింగ్ ఆసనాస్, సిట్టింగ్ ఆసనాస్, నీలింగ్ ఆసనాస్, లైన్ డౌన్ ఆసనాస్ ఉంటాయని చెప్పాను. వీటిని కల్చరల్ ఆసనాస్ అని కూడా అంటారు. సో ఇందులో మనము స్టాండింగ్ ఆసనాస్ గురించి డిస్క్రైబ్ చేశాం. సో స్టాండింగ్ ఆసనాస్ అంటే ఏం లేవండి, మనము నిలబడి చేసే ఆసనాలని స్టాండింగ్ ఆసనాస్ అంటాము. అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని అంటే స్ట్రెంథనింగ్ ది లోయర్ బాడీ. స్టాండింగ్ ఆసనాస్ అన్నీ కూడా మన లోయర్ బాడీ పార్ట్స్ అంటే కింద వైపు శరీరాన్ని బలోపేతం చేయడానికి స్ట్రెంథనింగ్ ఆఫ్ ది లోయర్ బాడీ. అందులో అగైన్ ఇంపార్టెంట్గా యాంకిల్స్ అని చెప్పాము, కాఫ్ మజిల్స్ చెప్పాము, దాని తర్వాత హ్యామ్ స్ట్రింగ్స్, క్వాడ్రిసెప్స్, గ్లూటెస్ మజిల్స్, పెల్విక్ రీజను, హిప్ బోన్స్, వీటన్నిటిని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ప్లస్ బ్యాలెన్సింగ్, బాడీని బ్యాలెన్స్ చేయడానికి, అది సింగిల్ లెగ్ బ్యాలెన్స్ అనుకోండి, ఆర్ మనం ఏజ్ అయ్యే కొద్ది బ్యాలెన్సింగ్ అనేది మన బాడీలో తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ బ్యాలెన్సింగ్ కాంపోనెంట్ని సరి చేయడానికి స్టాండింగ్ ఆసనాస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో మీకు స్ట్రెంథనింగ్ వచ్చింది, బ్యాలెన్సింగ్ వచ్చింది, లెంథనింగ్ అంటే కొన్నిసార్లు స్టాండింగ్ ఆసనాస్ చేసేటప్పుడు మీ బాడీ మొత్తాన్ని ఒక షేప్లోకి అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మనకు ఒక బీరువా ఉంది. ఆ బీరువాలో మనం సరిగ్గా సర్దకుండా ఉంటే సామాన్లు అనేవి, బట్టలు అనేవండి, ఏమున్నా కూడా మీరు ఎలా పెడితే అలా పెట్టేశారనుకోండి, ఒక అరేంజ్మెంట్ లేకుండా కొత్త వస్తువు ఎప్పుడైనా పెట్టాలన్నా లేదు, వాటిని ఏ వస్తువు ఎక్కడుంది కనిపించాలి అని అనుకున్నా మీకు కుదరదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అదే మీరు నీట్గా సర్దారు అని అనుకోండి, యూ విల్ నో వేర్ ఫ్రీ స్పేస్ ఇస్ దేర్, ఎక్కడ స్పేస్ ఉందో అనేది అర్థమవుతుంది. సో లెంథనింగ్ ఆస్పెక్ట్లో ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే చక్కగా స్పైన్ని స్ట్రైట్ చేయడము, చెస్ట్ని ఎలాంగేట్ చేయడము, అలాగే సైడ్స్ ఆఫ్ ది ట్రంక్ స్ట్రెచ్ చేయడము, ఆర్మ్ పిట్స్ ఓపెన్ చేయడము, ఇవన్నీ రెగ్యులర్గా చేసే కొద్దీ మీ బాడీలో స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ స్పేస్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్పేస్ క్రియేట్ చేస్తారో ఆ స్పేస్ ఎక్కడైతే మీరు ఆ స్థలం అనేది, స్పేస్ అంటే ఏం లేదు, స్థలము, జాగా అని అంటే మనం ఇప్పుడు ఛాతి భాగం ఇలానే ఉన్నామనుకోండి, ఇక్కడ జాగా లేదు, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయింది. ఎప్పుడైతే మీరు ఇలా లిఫ్ట్ చేశారో ఇక్కడ మీకు ఫ్రీ స్పేస్ వచ్చింది, ఖాళీ స్థలం ఉండేటప్పుడు గాలి అక్కడికి వెళ్ళగలుగుతుంది, శ్వాస అక్కడికి వెళ్తుంది, అక్కడ ఉండే చెత్తని క్లియర్ చేస్తూ ఉంటుంది. సింపుల్ రీజన్, మురుగు ఉందనుకోండి మన ఇళ్లలో, మురుగు వల్ల ఏమవుతుంది, అక్కడి నుంచి దుర్వాసన వస్తుంది, అక్కడ ఉండే ప్లేస్ మొత్తం దుర్గంధం అయిపోతుంది. సో మురుగుని మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, వాటర్ వేసి క్లీన్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడు ఫ్రెష్ ఎయిర్ని ఎక్కువ పంపించాలి. ఫ్రెష్ ఎయిర్ పంపించాలన్నా అక్కడ నువ్వు స్పేస్ ఇవ్వాలి కదా, నువ్వు స్థలం ఇవ్వకపోతే ఆ ఎయిర్ అనేది ట్రావెల్ చేయదు, ఆక్సిజన్ ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళదు. సో లెంథనింగ్ ఆస్పెక్ట్ని కూడా మనకి స్టాండింగ్ ఆసనాస్ ఇస్తాయి. సో స్టాండింగ్ ఆసనాసు లెంథనింగ్కి, స్ట్రెంథనింగ్కి, బ్యాలెన్సింగ్కి ఇస్తుంది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్, స్టార్టింగ్ ఎపిసోడ్లోనే చెప్పాము. సో స్టాండింగ్ ఆసనాస్ విల్ గివ్ గ్రౌండింగ్ టు యువర్ బాడీ. అంటే పృథ్వీతత్వము, ఎర్త్తో మనల్ని కనెక్ట్ చేస్తుంది. మనకి ఒక ఉనికిని, ఈ భూమండలం మీద మన ఉనికిని గుర్తించేది ఏంటి అని అంటే స్టాండింగ్ ఆసనాస్. దట్ ఈస్ ది డైరెక్ట్ వే టు కనెక్ట్ టు ది గ్రౌండ్. ఇంకొక విషయం, సో వీలైనంత వరకు స్టాండింగ్ ఆసనాస్తో పాటు సూర్య నమస్కారాలు చేయాలని కూడా చెప్పాను స్టాండింగ్ ఆసనాస్లో. ఇంకొక విషయం ఏంటి అని అంటే మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్, అంటే మన చుట్టూ కూడా రకరకాల ఎనర్జీస్ ఉంటాయి. సో మన బాడీని హ్యాపీగా ఛార్జ్ చేయాలి, శరీరంలో పాజిటివ్ అయాన్స్ ఎక్కువగా డెవలప్ అవ్వాలి అంటే అప్పుడప్పుడు మీరు గ్రాస్ అంటే గడ్డి మీద నడవడం స్టార్ట్ చేయండి. చెప్పులు లేకుండా ఎర్లీ మార్నింగ్స్ గడ్డి మీద నడవడం స్టార్ట్ చేయండి. అలాగే సముద్రపు ఒడ్డులో కూడా చెప్పులు లేకుండా నడవండి. మీ బాడీలో మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. డైరెక్ట్ ఎర్త్కి కనెక్ట్ అయిపోతుంది కాబట్టి పాజిటివ్ అయాన్స్ ఎక్కువగా డెవలప్ అవుతాయి. సో ఆ విధంగా స్టాండింగ్ ఆసనాస్ హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం సిట్టింగ్ ఆసనా కాన్సెప్ట్లోకి వెళ్దాము. సిట్టింగ్ ఆసనాస్ అంటే ఏంటి? సిట్టింగ్ ఆసనాస్ అంటే కూర్చొని చేయగలిగినవి సిట్టింగ్ ఆసనాస్. ఏ విధంగా హెల్ప్ అవుతాయి సిట్టింగ్ ఆసనాస్? సో సిట్టింగ్ అని అనగానే కంఫర్ట్ అండి.
మనం ఎక్కడికి వెళ్ళినా, ఇది ఆల్రెడీ ఇంకొక ఎపిసోడ్లో చెప్పాను, ఇప్పుడుండే ప్రజెంట్ కండిషన్లో ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా కూర్చోవాలని అనుకుంటారు. అవునా కాదా? బస్సులో వెళ్తే కూర్చోడానికి సీట్ దొరుకుతుందా లేదా అని చెక్ చేస్తారు. ఇంటికి వెళ్ళగానే సోఫానో కుర్చీలో కూర్చుంటారు. ఎవ్రీవేర్, స్కూల్కి వెళ్తే ఒక సీట్ కావాలి, కాలేజ్కి వెళ్తే ఒక సీట్ కావాలి, ఆటో ఎక్కితే సీట్ కావాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా సీట్ అనేది కావాలి. సీటింగ్, సీటింగ్, సిట్టింగ్, సిట్టింగ్, సిట్టింగ్. సో సిట్టింగ్ అనేది ఎప్పుడు ఎక్కువ కంఫర్ట్ ఇస్తుంది బాడీని. లోయర్ బాడీని అదంత యాక్టివ్ చేయదు. అలా కూర్చుని అంటే హ్యాపీగా ఉంటుంది, కంఫర్ట్గా, కష్టం లేకుండా ఉన్నట్టు. ఈ సిట్టింగ్ ఆసనాసు ఏ విధంగా హెల్ప్ అవుతాయి అంటే బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి హెల్ప్ చేస్తాయండి. ఫ్లెక్సిబిలిటీ అని అంటే స్టాండింగ్ ఆసనాసు మీరు ఎంత ఫ్లెక్సిబుల్గా చేసినా, అంటే ఎంత ఫ్లెక్సిబుల్ అంటే యూజువలీ స్టాండింగ్ ఆసనాస్లో ఫ్లెక్సిబిలిటీ కాంపోనెంట్ తక్కువ ఉంటుంది. కష్టమైన ఆసనము ఎక్కువసేపు చేయాలంటే స్టాండింగ్లో చేయలేరు. అదే మీరు కూర్చొని చేయాలి అనుకోండి, ఆల్రెడీ కూర్చొని ఉంటారు కదా, లోయర్ బాడీలో మీకు శ్రమ ఉండదు కాబట్టి ఎక్కువగా రొటేట్ అవ్వడానికి కానీ ఎక్కువగా మీరు వంచడానికి, ఫర్ ఎగ్జాంపుల్ వజ్రాసనం, హాఫ్ సిట్టింగ్ పోస్చర్ అనుకోండి, వజ్రాసనము ఎక్కువగా వంచడానికి సిట్టింగ్ పోస్చర్స్ హెల్ప్ చేస్తాయి. సో మనం బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి అంటే సిట్టింగ్ ఆసనాస్ చేయాలి. బాడీలో కామ్నెస్ అంటే మానసికంగా మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మానసికంగా ఎప్పుడు కూల్గా ఉండాలి, కామ్నెస్గా ఉండాలి అంటే సిట్టింగ్ ఆసనాస్ చేస్తూ ఉండాలి. మీరు ఏ ఆసనమైనా తీసుకోండి, సిట్టింగ్ ఆసనాస్లో ఇట్ మేక్స్ ది అప్పర్ బాడీ లిటిల్ యాక్టివ్. అప్పర్ బాడీని యాక్టివ్ చేస్తుంది, లోయర్ బాడీని డౌన్ చేస్తుంది. జాను శీర్షాసన తీసుకోండి, కూర్చొని చేస్తాము జాను శీర్షాసన, హెడ్ని కిందకి వంచుతూ ఉన్నాము, ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్, అగైన్ ఏ సిట్టింగ్ పోస్చర్ విత్ ఫార్వర్డ్ బెండింగ్. బ్రెయిన్ అక్కడ ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది మనం అది ఒక టైప్ ఆఫ్ ఇన్వర్టెడ్ పోస్చర్, అంటే హాఫ్ ఇన్వర్టెడ్ అనమాట, తలని కిందకి దించుతున్నాం, బ్లడ్ అనేది డైరెక్ట్గా బ్రెయిన్ దగ్గరికి వెళ్తుంది, కామ్ పోస్చర్. సో సిట్టింగ్ ఆసనాస్ ఏంటంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యూజువలీ ఎక్కువగా యాక్టివేట్ చేస్తాయి. స్టాండింగ్ వచ్చి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ బాడీని యాక్టివ్ చేస్తాయి. ఇవి ఇన్యాక్టివ్ కాదు, కూల్ చేస్తుంది, బ్యాలెన్సింగ్ చేస్తుంది. మన బాడీలో ఉండే ఎమోషన్స్ని, హార్మోన్స్ని ఒక బ్యాలెన్స్డ్గా కూల్ చేసేది ఏంటి అని అంటే మన సిట్టింగ్ ఆసనాస్. అగైన్ ఈ సిట్టింగ్ ఆసనాస్లో చూసాము అని అనుకోండి, కొన్ని ఇందులో కూడా కష్టమైన ఆసనాలు ఉంటాయి. సిట్టింగ్లో కూడా కుక్కుట ఆసనం అని ఉంటుంది, ఇది కొద్దిగా కష్టమైంది. బద్ధ పద్మాసనం ఉంటుంది, కొద్దిగా కష్టమైంది. కపోత ఆసనము అంటే ఫ్లెక్సిబిలిటీ, ఎంత ఫ్లెక్సిబిలిటీ కావాలో అంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అన్నీ అడ్వాన్స్ పోస్చర్స్ కూడా ఉంటాయి. సో మీకు స్ట్రెంథనింగ్ కావాలి, లెంథనింగ్ కావాలి, బ్యాలెన్సింగ్ కావాలి అని అంటే గో ఫర్ స్టాండింగ్ ఆసనాస్. మీరు ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవ్వాలి, బాడీని బ్యాలెన్స్గా అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, హార్మోన్స్ చక్కగా ఉండాలి, ఏది ఎక్కువ తక్కువ అవ్వకూడదు అని అనుకుంటే గో ఫర్ సిట్టింగ్ ఆసనాస్. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ హెల్త్ కండిషన్. మీకుండే హెల్త్ కండిషన్ బట్టి మీరు ఏ ఆసనాలు చేస్తే కరెక్టో అన్నది యోగా థెరపిస్ట్ అనేది చెప్తారు. యాజ్ ఆఫ్ నౌ మనం సిట్టింగ్ ఆసనాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు కొన్ని సిట్టింగ్ ఆసనాస్ మనం చూద్దాము. ఇది ఎవరు చేయకూడదో ముందర ప్రికాషన్ చెప్తాను. సో ఇప్పుడు మనం చేసేవి డిఫరెంట్ ఆసనాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాను శీర్షాసనము ఇలాంటివి, ఉష్ట్రాసనము చేసేటప్పుడు ఆల్రెడీ హెర్నియా ఉంది లేదా సర్జరీ అయ్యింది, అబ్డామినల్ సర్జరీ, రీసెంట్గా మీకు సిజేరియన్ లాంటిది అయ్యింది, యూట్రస్ రిమూవ్ చేశారు, ఇలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్త పడి దానికి తగ్గట్టుగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అదర్ పీపుల్ క్యాన్ ఈజీలీ ప్రాక్టీస్. ఈరోజు ఫస్ట్ కొన్ని ఫండమెంటల్ ఆసనాస్ చూద్దాము. సో మొన్న మనం స్టాండింగ్ ఆసనాలో ది ఫండమెంటల్ ఆసన తాడాసనం చూసాము. ఈరోజు సిట్టింగ్ ఆసనాలో ది ఫండమెంటల్ ఆసన దండాసనం చూద్దాము. సో దండాసనం అంటే ఏమీ లేదు, బాడీని చక్కగా ఎల్ షేప్లో పెట్టాలండి. సో మీరు 2 పాదాలు దగ్గరికి తీసుకువస్తారు, 2 కాలి బొటన వేలు టచ్ అవుతూ ఉండాలి, మడమలు టచ్ అవ్వాలి, మీ కాలి ఫింగర్స్ అంటే పాదాలు పైకి పాయింట్అవుట్ అవుతుండాలి, ఫింగర్స్ పైకి ఉండాలి, మీ నీ క్యాప్స్ను టైట్ చేసి ఉంచండి, మీ హిప్ జాయింట్ని కూడా టైట్ చేయండి, మీ 2 చేతుల్ని ఇలా బటక్స్ ఉంచి వీపుని నిటారుగా చేస్తూ
ఈ చిన్ అనేది ప్యారలల్ టు ది ఫ్లోర్, అంటే పైకి లిఫ్ట్ చేయకూడదు, కిందకు వెళ్ళకూడదు. చిన్ ప్యారలల్ టు ది ఫ్లోర్, లుక్ స్ట్రైట్. దిస్ ఈస్ దండాసన. దండాసన ఇన్ సిట్టింగ్, అంటే కూర్చొని చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు అని అంటే, సో 2 కాళ్ళ దగ్గర చేయండి. ఇది ఎల్ షేప్లోకి రావాలండి. చూడండి, ఈ షోల్డర్స్ కొద్దిగా వెనక్కి వెళ్ళాయి, లిటిల్ బిట్ ఇలా రావాలి. రైట్. ఇది చేసేటప్పుడు తప్పు ఎక్కడ అవుతుంది అని అంటే, వీపుని కరెక్ట్ చేసేటప్పుడు లెగ్స్ని లూజ్ చేసేస్తారు. లెగ్స్ లూజ్ చేయకూడదు. సో ఇవి కరెక్ట్గా ఇలా ఉండాలి, నీ క్యాప్స్ టైట్ చేసి ఉండాలి. ఇది చేసేటప్పుడు ఇంకోటి, మీ చూపు ఇక్కడ ఒక వీ షేప్ ఫామ్ అయి ఉంటుంది, ఆ వీ షేప్ వైపే చూస్తూ ఉండాలి. అండ్ డోంట్ బ్రింగ్ యువర్ షోల్డర్స్ డౌన్, లుక్ స్ట్రైట్. 2 చేతుల మీద బలం వేయాలి. అండ్ బలం వేస్తూ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మీ బాడీ వెయిట్ మొత్తము మణికట్టు మీద తీసుకొని వచ్చి, మణికట్టు ఇది మణికట్టు మీద తీసుకొచ్చి కూర్చున్నట్టుగా ఉండాలి. అంటే మీ హిప్స్ ఎలా ఉండాలంటే లిటిల్ బిట్, చాలా లిటిల్ బిట్, అంటే గ్యాప్ ఎలా ఉండాలంటే పేపర్ పాస్ చేస్తే వెళ్ళినట్టుగా. దండాసనము ఇది లెవెల్ 2 అని అనుకోండి. సో ఒక పర్ఫెక్ట్ ఎల్ షేప్లోకి రావాలి, బాడీ వెయిట్ హ్యాండ్స్లోకి తీసుకురాగలగాలి. దండాసనము ఆర్ స్టాఫ్ పోజ్ అని కూడా అంటారు. రైట్. స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్. ఇది ఫస్ట్ ఆసనము, దండాసనం. సో నెక్స్ట్ వన్ వి విల్ డూ సుఖాసన. సో సుఖాసన ఇది కూడా సిట్టింగ్ పోస్చర్ అండి. సుఖాసనం అంటే హ్యాపీగా ఒకదాని మీద ఒకటి కూర్చోవడం. సుఖాసనము ఇందాకే చెప్పాను, సుఖాసనం ఈజ్ నథింగ్ బట్ సిట్టింగ్ పోస్చర్. పేరులో ఉంది, సుఖంగా కూర్చొని చేయగలిగింది. సో సుఖాసనం అనేది మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని అంటే, మెడిటేషన్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. అలాగే కొన్ని ఆసనాలు పద్మాసనంలో చెయ్యాలి అని అంటారు. పద్మాసనం కుదరకపోతే అర్ధ పద్మాసనం చేయమంటారు. అర్ధ పద్మాసనం కూడా కుదరకపోతే సుఖాసనంలో చేయమంటారు. సుఖాసనం అంటే జస్ట్ ఒక లెగ్ మీద ఇంకో లెగ్ పెట్టడం. ఇది ఒక సిట్టింగ్ పోస్చరు. మీకు ఎప్పుడు బ్రీతింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు కూర్చొని చేసేటప్పుడు సుఖాసనంలో చేయండి. నా గో ఫర్ అర్ధ పద్మాసన, ఒక లెగ్ మీద ఇంకో లెగ్, అర్ధ పద్మాసన. సో అర్ధ పద్మాసన ఈజ్ హాఫ్ లోటస్ పోస్చర్. Half lotus posture is also good for sitting, for also good for pranayama. Pranayama చేసేటప్పుడు, దెన్ ధ్యాన మెడిటేషన్ చేసేటప్పుడు, ధారణ ప్రాక్టీస్ చేసేటప్పుడు, త్రాటక ప్రాక్టీస్ చేసేటప్పుడు వీటన్నిటికీ కూడా అర్ధ పద్మాసన హెల్ప్ చేస్తుంది. నౌ గో ఫర్ పద్మాసన. ఇవన్నీ సిట్టింగ్ కేటగిరీ అండి. పద్మాసన. సో నౌ ఇది పద్మాసన, ఒక కాలు మీద ఇంకో కాలు. ఎవరికైతే కుదరదో, నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చేయకూడదు, నీ యాక్టివిటీ ఇబ్బంది ఉన్నా, ఆర్థరైటిస్ ఉన్నా, డోంట్ అటెంప్ట్ పద్మాసన. ఓకే. సో ఈ పద్మాసనంలో ఒక కాలు మీద ఇంకో కాలు పెడతాము. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ డీప్ బ్రీతింగ్. యోగిక్ బ్రీతింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ప్రాణాయామ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ధారణ ధ్యాన చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో పద్మాసనము మీరు కానీ చూస్తే పేరులో పద్మం ఉంది. సో పద్మాసనం వేసి కూర్చుంటే మన శరీరం యొక్క పోస్చర్ ఒక పద్మము, లోటస్ పోస్చర్ లాగా ఉంటుంది. అందుకనే దీన్ని పద్మాసనము అని అన్నారు. పద్మాసనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. డెఫినెట్లీ వాళ్ళల్లో మెమరీ పవరు, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. వీపు నిటారుగా ఉంటుంది కాబట్టి వాళ్ళ వీపు అంటే ఎప్పుడు స్పైన్ ఎరెక్ట్ అయితే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బాగుంటుందండి. ఆ విధంగా పిల్లలకి హెల్ప్ అవుతుంది. సో వీలైతే చిన్నప్పటి నుంచి భోజనము పద్మాసనంలో కూర్చొని తినడానికి ప్రయత్నం చేయించండి. చిన్నపిల్లలు అబో 8-10 ఇయర్స్ ఉండేటప్పుడు వాళ్ళకి మీరు పద్మాసనంలో కూర్చోబెట్టి ఒక పీట పెట్టి దాని మీద భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇది కానీ వాళ్ళు ఈ హ్యాబిట్ డెవలప్ చేస్తే ఇట్ హ్యాస్ బిన్ రీసెర్చ్ వైజ్గా ప్రూవ్ అయింది. పిల్లలు కానీ ఇలా చిన్న టేబుల్ పీట మీద పెట్టి భోజనం చేయడం, వీపు నిటారుగా పెట్టుకొని చేస్తే వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావండి. ఎదిగే కొద్దీ వాళ్ళకు వచ్చే గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడం కానీ, కాన్స్టిపేషన్ కానీ,
పైల్స్ కానీ ఇవన్నీ ఏమీ రావు. ఇప్పుడు పద్మాసనంలో చేతులు పైకి తీసుకుని వెళ్తే పద్మ నమస్కారము. సో పద్మ నమస్కార ఆసన అని అంటారండి. సో నమస్కారం చేస్తూ ఉన్నాము. ఇందులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో, నిన్న మీకు నేను చెప్పాను, హ్యాండ్స్ ఎగ్జాక్ట్లీ హ్యాండ్స్ ఈ చెవి వెనక రావాలి. సో దట్ మీ బాడీ మొత్తం స్ట్రైట్గా వస్తుంది. కొంతమంది ఈ తప్పు చేస్తుంటారు, అమ్మా ఇలా ఇంటర్లాక్ చేయి. తప్పు అని అంటే యూజువలీ పద్మ నమస్కార ఆసనం అని అనగానే నమస్కారం చేయాలి. కొంతమంది చేతులు విడైపోతుంటాయి కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు పామ్స్ దూరం అయిపోయినాయి చూడండి. సో అందుకని ట్రై టు డూ ఇన్ దిస్ వే. ఇది పద్మ నమస్కార ఆసనం. నౌ స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్. ఇది పద్మ నమస్కార ఆసనం. సో ఇప్పటిదాకా మనము సుఖాసనము, పద్మాసనము, పద్మ నమస్కారాసనం చూసాము. ఇందులోనే సిట్టింగ్ ఆసనాలో ట్విస్టింగ్ ఆసనాస్ చూద్దాము. ఇందాక చేసినవి వరుసగా మన అందరము సుఖాసనంలో కూర్చోగలుగుతాము, అర్ధ పద్మాసనంలో కూర్చోగలుగుతాము. పద్మాసనం అనేది ఎవరికైతే ఫ్లెక్సిబిలిటీ బాగా ఉందో, నీ ఇష్యూ లేదో వాళ్ళు పద్మాసనం చేస్తారు. ఇప్పుడు మత్స్యాసనం యొక్క చిన్న వేరియేషన్ చూద్దాము. అది మనకి డయాబెటీస్ తగ్గడానికి, షుగర్కి, డయాబెటీస్ టైప్ 1, టైప్ 2 డయాబెటీస్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ట్విస్టింగ్ వైజు 2 ఆసనాలు చెప్తానండి. సో చక్కగా మీరు సుఖాసనంలో కూర్చోండి. సో సుఖాసనం అది మీరు అర్ధ పద్మాసనం కూర్చున్నా, సుఖాసనం కూర్చున్నా ఓకే. మీ లెఫ్ట్ హ్యాండ్ని పైకి తీసుకెళ్ళండి. ఇలాగా శ్వాస తీసుకుంటూ మీ లెఫ్ట్ హ్యాండ్ని పైకి తీసుకెళ్తారు. శ్వాస వదులుతూ మీ రైట్ నీని ఇలా క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేశాక మళ్ళీ శ్వాస తీసుకుంటూ వీపుని లెంతెన్ చేసి శ్వాస వదులుతూ బాడీని ట్విస్ట్ చేస్తారు. ఇలా ట్విస్ట్ చేసేటప్పుడు మీకు మీ అబ్డామిన్ ట్విస్ట్ అవ్వాలి, మీ చెస్ట్ ట్విస్ట్ అవ్వాలి, మీ షోల్డర్ ట్విస్ట్ అవ్వాలి. శ్వాస తీసుకొని మళ్ళీ నెమ్మదిగా శ్వాస వదులుతూ ఇటువైపు. నేను ఇప్పుడు మీరు చేసే తప్పు పాప చేసేటప్పుడు చూపిస్తాను చూడండి. నౌ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అప్. రైట్ హ్యాండ్ అప్ తీసుకోండి. లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్ అప్. నౌ క్యాచ్ యువర్ లెఫ్ట్ అవుటర్ నీ. బ్రింగ్ యువర్ హ్యాండ్ హియర్. ఓకే. ఇప్పుడు తప్పులు ఎక్కడెక్కడ జరుగుతాయో చూపిస్తాను. ఎల్బో డౌన్ చేసేస్తుంటారు కొంతమంది, ఎల్బో ఇలా బెండ్ చేస్తారు, చేయకూడదు. షోల్డర్ జాయింట్ 2 ఒకటే లైన్లో ఉండాలి. ఇవి 2 ఒకే లైన్లోకి ఉండాలి. సెకండ్ పాయింట్, మీరు ఇలా ట్విస్ట్ చేసినప్పుడు హిప్ లిఫ్ట్ చేయకూడదు. అంటే ఈ 2 మనకి ఏవైతే బేస్ ఆఫ్ ది స్పైన్, మన హిప్స్ ఏవైతే ఉన్నాయో అవి నేల మీదే ఉండాలి. నెక్ కూడా స్లోగా నెమ్మదిగా తిప్పగలగాలి. ఇలా కొంతమంది చేయలేరు. తిప్పేటప్పుడు హ్యాండ్ అనేది ఎల్బో బెండ్ చేసేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ట్విస్టింగ్ సరిగ్గా కుదరట్లేదో మీరు ఈ అరచేయి కింద ఒక బ్లాక్ యూజ్ చేయాలి. బ్లాక్ పెట్టుకొని రొటేట్ చేస్తే మీకు ట్విస్టింగ్ కనిపిస్తుంది చూడండి. రేంజ్ ఆఫ్ మోషన్ ఇంత ట్విస్టింగ్ అనేది రావాలి. షోల్డర్స్ ఫ్రేమ్ని మెయింటైన్ చేయాలి, హిప్ ఫ్రేమ్ని మెయింటైన్ చేయాలి. 5 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్స్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్, రొటేట్. ఇది మత్స్యాసనంలోనే వేరియేషన్ అండి. పార్శ్వ మత్స్యాసనం అని కూడా అంటారు. ఒక సింపుల్ వేరియేషన్. ఇది ఒక సింపుల్ ట్విస్టింగ్ ఆసన చూపించాను. సెకండ్ ట్విస్టింగ్ ఆసన బద్ధకోణాసన వేయండి. కమ్ టు బద్ధకోణాసన. రైట్. సో బద్ధకోణాసనంలో 2 పాదాలు వీలైనంత వరకు దగ్గరగా ఉంచండి. ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ నీని క్యాచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నా. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ బాడీని ట్విస్ట్ చేయండి. అగైన్ ట్విస్టింగ్ చేసేటప్పుడు ఒరిగిపోవాకండి, వెనక్కి ఒరిగిపోవద్దు. చేతిని చక్కగా స్ట్రైట్గా పెట్టండి. బోత్ షోల్డర్ షుడ్ బి ఇన్ ది సేమ్ లైన్. 1 2 3 4 5. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్, ఎక్సేల్, రిలాక్స్. ఇది కూడా అర్ధ మత్స్యేంద్రాసన అంటే ట్విస్టింగ్ పోస్చర్స్ అండి. ఇవన్నీ ట్విస్టింగ్ పోస్చర్లో ఇంకొక పద్ధతి. మత్స్యేంద్రాసనము
ట్విస్టింగ్ పోస్చర్. ఇప్పుడు బద్ధకోణాసనంలో చేసాం కదా. అసలు యాక్చువల్ బద్ధకోణాసనం అంటే ఏంటి? ఇలా రావాలి, మీ 2 మోకాళ్ళు నేలకి టచ్ అవ్వాలి. ఇది కూడా సిట్టింగ్ పోస్చరు. సో 2 చేతులతో ఇలా ఇంటర్లాక్ చేయండి. శ్వాస తీసుకుంటూ వీపుని నిటారుగా ఉంచండి. శ్వాస వదులుతూ మొత్తం శరీరాన్ని నెమ్మదిగా ఫార్వర్డ్ బెండింగ్లోకి తీసుకురండి. స్లోలీ బ్రింగ్ యువర్ బాడీ డౌన్. బద్ధకోణాసన, భద్రాసన. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale. సో బద్ధకోణాసన, భద్రాసన. ఇదే కేటగిరీలో స్ప్రెడ్ యువర్ లెగ్స్ అపార్ట్. 2 కాళ్ళు ఓపెన్ అప్ చేసి పెట్టండి. పాదాలని స్ప్రెడ్ చేశాక 2 చేతులు మీ కాలి బొటన వేళ్ళని టచ్ చేస్తూ శ్వాస తీసుకొని వీపుని నిటారుగా చేసి శ్వాస వదులుతూ నెమ్మదిగా బాడీని కిందకి తీసుకురావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ నెమ్మదిగా ఇన్హేల్, ఎక్సేల్. ఉపవిష్ట కోణాసన. దీని పేరు ఉపవిష్ట కోణాసన. అగైన్ ఏ సిట్టింగ్ పోస్చర్, వెరీ గుడ్ ఫర్ లేడీస్, ఉమెన్. ప్రతిరోజు మహిళలు చేయదగినది. ఇందాక చూపించిన బద్ధకోణాసన, ఇప్పుడు చేసిన ఉపవిష్ట కోణాసన. దీంట్లో కూడా మనము ట్విస్టింగ్ చేసుకోవచ్చండి. ఇందాక చెప్పినట్టు రైట్ హ్యాండ్ అప్, క్యాచ్ యువర్ లెఫ్ట్ నీ, outer knee, keep your right hand back, twist your body. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale. సేమ్ మనం లెఫ్ట్ సైడ్ రిపీట్ చేస్తాము. సో ఈరోజుటి ఎపిసోడ్లో మనము సిట్టింగ్ ఆసనాస్లో చాలా సింపుల్ వేరియేషన్స్ ఉన్న దండాసనము, పద్మాసనము, సుఖాసనము, ఇందులో ట్విస్టింగ్ ఎలా చేయొచ్చో చూసాము. ఇంకొన్ని సిట్టింగ్ ఆసనాసు, వాటి యొక్క బెనిఫిట్స్ రేపటి ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.